అందరికీ నమస్తే. ఒకవైపు రైతులు కొనుగోలు సెంటర్లలో ధాన్యం కొనుగోలు లేక జాప్యం జరుగుతూ ఉంటే మరి ఇక్కడ రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకవైపు వాళ్ళు కొనుగోలు కోసం ఎదురు చూడడం, మరోవైపు అకాల వర్షాలతోటి మరి ఏదైతే పంట తడిసి తీవ్రంగా నష్టపోతా ఉంటే మరోవైపు ఇక్కడ యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉన్నది. ఏదైతే మరి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో తాలు తప్ప పేరుతోటి కటింగ్లు చేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం రాగానే ఒక గింజ కూడా మేము ఎక్స్ట్రా ఏదైతే దాన్ని తూకం వేయనీయమని చెప్పి ప్రగల్భాలు కలిగినటువంటి మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఆయన సొంత నియోజకవర్గంలో మరి ఇక్కడ కొనుగోలు సెంటర్లలో ఏ విధంగా సాగుతా ఉన్నదో ఒకసారి నిన్నటి రోజున మరి ఇక్కడ రామగిరి మండలం చంద్రాపూర్ ఆ సెంటర్కి వెళ్తే ధాన్యం కొనుగోలు సెంటర్కి వెళ్తే అక్కడ ఏ విధంగా తూకం వేస్తున్నారో ఇక్కడ మరి ఇక్కడ ప్రధానంగా చూడాలి. 42 కిలోల 500 రూపాయలు 40 ఏదైతే 42 కిలోల 500 తూకాన్ని వేస్తా ఉన్నారు. 40 కిలోల బస్తాలో అంటే 500 బస్తాది పోతే మరి 40 కిలోలకు 2 కిలోలు అంటే 80 కిలోలకు 4 కిలోలు, క్వింటల్కు 5 కిలోలు అంటే 23 రూపాయల 80 పైసలు 60 పైసలు ఉన్నది. 23 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా మరి 5 కిలోలకు 115 రూపాయలు, మరి ఒక క్వింటల్కు 115 రూపాయలు. మరి ఈ రకంగా రైతు నష్టపోతా ఉన్నాడు. ఆ విధంగా 100 క్వింటాలు వచ్చిన రైతుకు మరి ఇక్కడ 10,000 రూపాయలు నష్టం జరుగుతూ ఉన్నది. ఒక లారీకి 20,000 రూపాయలు మరి ఈ రకంగా కోత విధిస్తా ఉన్నారు. మరి గతంలో ఏం చెప్పిండు దుద్దిల్ల శ్రీధర్, మేము రాగానే ఒక్కటి కూడా మేము మరి ఏదైతే ఎక్స్ట్రా గింజ పెట్టనీయమని చెప్పిండు. మరి ఎందుకు ఈ విధంగా 42 కిలోల 500 పెడతా ఉన్నారో మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక్కడ చూసుకున్నదే 42 కిలోల 500 మరి ఇక్కడ బాజాప్తా పెడతా ఉన్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 42 కిలోల 500 ఒక బస్తాకు అంటే క్వింటాలకు 5 కిలోల రూపాయలు అంటే 115 రూపాయలు. మరి ఇక్కడ ఒక లారీకి మరి ఏదైతే 20,000 రూపాయల చొప్పున నష్టపోతా ఉన్నాడు. ఒక లారీ 200 బస్తాలు ఏదైతే 500 బస్తాలు అయితే 200 క్వింటాలు పండించే రైతు అయినా 100 క్వింటాలు పండించే రైతు అయితే 10,000 రూపాయలు, 200 క్వింటాలు పండించే రైతు 20,000 రూపాయలు ఈ విధంగా నష్టపోతా ఉన్నారు. ఒక్కో క్వింటాల్కు 115 రూపాయల దోపిడీ. ఇది ఎవరి జేబులలో పోతుందో దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ సమాధానం చెప్పాలి. ఒకవైపు తాలు తప్ప పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేధించిందని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన దుద్దిల్ల శ్రీధర్ ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో ఎందుకు ఈ రీతిలో మరి ఏదైతే బస్తాకు 2.5 కిలోలు ఎందుకు కట్ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఏదైతే క్వింటల్కు మరి 5 కిలోలు ఎందుకు కటింగ్ అవుతా ఉన్నది? ఇది ఒక చంద్రనాపూర్ కు సంబంధించిందే. ఇంకా బయట 43 కిలోలు 44 కిలోలు కూడా తీసుకుంటా ఉన్నారట. ఈ రకంగా మరి ఆ రోజు బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపుకుంటాను అని చెప్పిన ఆరోపణలు చేసిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఎక్కడ అనుకున్నావు? నీ దగ్గర ఉన్న రైతులు ఇక్కడ ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే నీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుకోమని దోపిడీకి మరి లైసెన్స్ ఇచ్చి పోయి హైదరాబాద్ లో వన్నవా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఇలా ఎందుకు 42.5 కిలోలు పెడతానో వాళ్ళందరికీ నువ్వు ఆదేశాలు జారీ చేయాలి. ఒక గింజ కూడా ఎక్స్ట్రా ఎక్కువ చేయొద్దని, మరోవైపు తడిసిన ధాన్యం అంతా కూడా కొంటామని చెప్పి చేస్తున్న ప్రకటనలు పేపర్కి మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. ఇలా అక్కడ తడిసిన ధాన్యాన్ని కొనక వాళ్ళు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయినా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఎందుకంటే ఆయన స్థానికంగా ఉండడు. ఆయన హైదరాబాద్ లో మకాం పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకునే కార్యక్రమం జరుగుతా ఉన్నది. ఇవాళ నువ్వు ఒక్క గింజ కూడా పెట్టా అంటావు, వీళ్ళు మాత్రం 2.5 కిలోలు ఎక్స్ట్రా పెడతా ఉన్నారు. దీనికి ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను ప్రతిపక్షంలో ఉన్న రోజు ఏ విధంగా రెచ్చగొట్టినావు, అధికార పక్షంలోకి వచ్చినాక ఎందుకు దోచుకుంటానవో దీనికి పూర్తి బాధ్యత మంత్రి దుద్దిల్ల శ్రీధరే వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.